చూడు, గతం 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 గతం. మార్చలేని గతాన్ని గురించి నువ్వు ఆలోచించడం దేనికి? వేస్ట్ కదా. నువ్వు శాసించగల నేడుంది, నువ్వు శాసించగల రేపుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి, గతాన్ని కాదు. పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ప్రతి ఉదయం నీకు ఒక పాఠం నేర్పుతుంది. నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళా నేను క్రొత్తగా ఉదయిస్తున్నట్టుంది కదూ, మళ్ళా నీకు ఒక నూతన శుభోదయం. అలాగే నీ డే కూడా క్రొత్తగా మళ్ళీ నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? గడిచిపోయిన దాన్ని ఆలోచించడం కాకుండా ఈ రోజు నుంచి నూతనంగా నువ్వు ఎందుకు అడుగులు వేయకూడదు? మరొక ప్రయత్నం నువ్వు ఎందుకు చేయకూడదు? పొడుస్తున్న ప్రతి ఉదయం నీకు ఒక నిరీక్షణ సంకేతం. దేవుడే మౌనంగా నీతో మాట్లాడుతుంటాడు. కాబట్టి గతం వద్దు, భవిష్యత్తును కూర్చున్న భయము వద్దు. అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అవునండి, ఒక మాట చెప్తా. మీ అమ్మ కడుపులో నువ్వు పడ్డది నీకు తెలుసా? తెలిస్తే నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలుసా? మరి నువ్వు బయటికి రాకముందే నీ కడుపుకు మేత రెడీ చేశాడుగా ఆయన. అమ్మనే ఉపయోగించి నీ పొట్టకంత ఆహారం దొరకటానికి అమ్మ నుంచి పాల ఉత్పత్తిని ఏర్పాటు చేసి ఆమె పాలతో నీ కడుపు నింపాడుగా. పళ్ళు నువ్వు తెచ్చుకున్నావా, దేవుడు ఇచ్చాడా? 6 నెలలు అయితే పాల బలం చాలదు, మేత నవలాల నువ్వు. అందుకని దంతాల ఉత్పత్తి 6 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కరెక్ట్గా ఓ సైజుకు రాగానే ఆగిపోతాయి. జుట్టు పెరిగినట్టు పళ్ళు కూడా పెరిగినాయి అనుకో, జుట్టు కటింగ్ షాప్ లాగా పళ్ళ కటింగ్ షాప్ ఒకటి పెట్టాలి. లేకపోతే ఇక పళ్ళు అలాగ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మన శరీరంలో దంతాల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని ఎంత అవసరమో అంతే పెట్టాడు. అది కూడా 6 నెలల లోపు పాలు, 6 నెలల తర్వాత పదార్థాన్ని నమిలి తినటానికి దంతాలు. ఈ డిజైనింగ్ ఎవరిది నాన్న? నీదా, మీ అమ్మ నాన్నదా, ఆయిందా? ఎన్ని కలర్లు చూస్తున్నావు? ఈ కంటికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఎన్ని సౌండ్లు వింటున్నావు? ఈ చెవికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఈ చేతులు ఎలా ఎందుకు జాయింట్లు ఉండాలి? కట్టె పుల్లలాగా అట్టు ఉండొచ్చుగా. అట్టుంటే అన్ని పనులు చేసుకోవచ్చు కాదు, ముఖ్యంగా తిండి తినలేం. ఇది కట్టె పుల్లలాగా బెండ్ అవ్వకుండా ఎట్నే ఉందనుకో, ఇక మెడ కొంగ మెడలాగా సాగాల. ఎందుకంటే ఫుడ్ ఏడ ఉంటుంది మరి, ఎట్టొచ్చింది నోటికి. ట్రై చేయండి, చూడు ఎంత ప్లాన్. ఇక్కడ ఒక జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, వేళ్ళకు కొన్ని జాయింట్లు ఇచ్చాడు. అంత జాయింట్ల మయం ఇది. ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? మరి ఎవరిదండి డిజైనింగ్ అంతా? ఎవరిదండి ఏర్పాటు? ఎవరిది? అద్దం ముందుకెళ్ళి మన రూపాన్ని మనం చూసుకుంటే అర్థమైపోయింది. నీ అంతటా నువ్వో లేకపోతే నీ తల్లిదండ్రులు నిన్ను నిర్మించలేదు. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, పక్కా ప్లాన్తో నీ బాడీని డిజైన్ చేశాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకోక తప్పదు. లేకపోతే ఎట్లా? ఈ జాయింట్లు ఎందుకు పుట్టాలి? ఎలా కట్టెపుల్లలాగా ఉండొచ్చుగా? కుదరదు. చేశాడు ఆయన. మళ్ళీ కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర ఒక జాయింట్, నడుము దగ్గర ఒక జాయింట్, పాదాల దగ్గర ఒక జాయింట్, కడుపులో ప్రేవుల నిర్మాణం, గుండె నిర్మాణం, మెదడు అంటే సౌండ్ వినబడే చెవి, ఎన్ని చేశాడు? ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకున్నావు, ఆయన చేశాడా? పెద్దగా చెప్పు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆహారం నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా, రెడీ చేసి పెట్టాడా? అవునా? రైట్. జీవితాన్ని నీకు ఇచ్చినవాడు ఆయన, నిన్ను నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నవాడు, తిప్పుతున్నవాడు ఆయన. అప్పుడంటే పశువుని అయ్యా, ఇప్పుడు పెద్దోడిని, పెద్దదాన్ని అయ్యాగా. అయ్యావు. నీకు అప్పగించిన పని నీ చేతనైంది, నువ్వు చెయ్యి. నీకు ఎప్పుడు ఏది అందాలో నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన సృష్టికర్త.
దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. ఏంది? దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. దేవుణ్ణి తిట్టేవాడికే, దేవుణ్ణి దూషించేవాడికి అన్నం పెడుతున్నాడు ఆయన. ఆయన్ని గుర్తెరిగి, ఆయన్ని ప్రేమించి, నీ బ్రతుకుని మార్చుకొని, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన ఇంత మంచి అడుగు వేసిన నిన్ను అశ్రద్ధ చేస్తాడా?